చైతన్య రథానికి స్వాగతం. ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే ఒకసారి పరిశీలిద్దాం. నిన్న కీలక వార్త వచ్చేటప్పటికి చంద్రబాబు గారు బ్యాంకర్లతో అయితే సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కూడా చాలా కీలకమైంది. రుణాలు ఇవ్వడం దగ్గర మొదలు పెడితే, అగ్రికల్చర్ దగ్గర మొదలు పెడితే, చిన్న చిన్న కంపెనీల వరకు, స్వయం ఉపాధి రుణాల వరకు అనేక అంశాల్లో బ్యాంకుల సహకారం అవసరం. సో నిన్న చంద్రబాబు గారు అయితే బ్యాంకర్లందరితో కూడా సమావేశం అయితే నిర్వహించారు. దానికి సంబంధించిన వార్త అయితే వచ్చింది. లక్ష్య సాధనకు మీరు కూడా కలిసి రావాలని చెప్పి బ్యాంకర్లకైతే చంద్రబాబు గారు అయితే పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో బ్యాంకులు కూడా భాగస్వాములే. సో మీ సహకారం కూడా ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఇక హార్టికల్చర్, ప్రకృతి సేద్యాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. రైతు ఆత్మహత్య అనే మాటే వినిపించకూడదు. అలాగే ప్రభుత్వ సంకల్పానికి బ్యాంకులు కూడా బలాన్ని ఇవ్వాలి. మేము ఒక దృఢ సంకల్పంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. సో దానికి బ్యాంకులు కూడా కొంచెం చేయూతనిచ్చి మీరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ రుణాలు పెంచడమో, వాటి వడ్డీ రేట్లు తగ్గించడమనో, లేదా స్వయం ఉపాధి రుణాలు పెంచడమనో, ఇలా రకరకాల నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది. దానిలో బ్యాంకులు కూడా భాగస్వామ్యమై వాళ్ళు సహకరిస్తేనే ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేది సార్థకం అవుతుంది. అంతేగాని చంద్రబాబు గారు రుణాలు ఇవ్వమని బ్యాంకులు మేము ఇవ్వమంటే రెండింటికి మధ్య ఇదవుద్ది తప్ప మధ్యలో రైతులో లేకపోతే సాధారణ ప్రజలు నలిగిపోతారు. సో అలాంటిది అవకాశం ఉండకూడదని చంద్రబాబు గారు అయితే చెప్పారు. అలాగే ఎంఎస్ఎంఈల రుణ ప్రక్రియను కూడా ముందుకు తీసుకువెళ్దాం, అలాగే కొంచెం సులభతరం కూడా చేయాలనేది నిన్న చంద్రబాబు గారి నిర్ణయం. దాన్ని బ్యాంకర్ల ముందైతే ఉంచడం జరిగింది. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సహకరించాలని బ్యాంకర్లను కోరటం జరిగింది. గతంలో బ్యాంకుల నుంచి అడ్డగోలుగా అప్పులు తేవడంతో పాటు తప్పుడు పత్రాలతో బ్యాంకులను కొల్లగొట్టి డబ్బులు తెచ్చారు. సో దీని మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది. దానికి బ్యాంకులు సహకరించాలి. అవసరమైన డేటాను బ్యాంకులు కూడా అందించాల్సి ఉంటుంది. సో ఆ విషయాన్ని కూడా నేను చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక పిఎం సూర్యఘర్ను విజయవంతం చేయాలని ఏదైతే ఇళ్లపైన సోలార్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తున్నటువంటి ఈ పిఎం సూర్యఘర్ పథకం ఉందో దీనికి బ్యాంకర్లు కూడా సహకరించాలని చెప్పారు. ఎందుకంటే సబ్సిడీ లోన్స్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి మీద పెట్టుకోవాలంటే దానికి కెపాసిటీని బట్టి 1,00,000 నుంచి 1,50,000, 2 లక్షల వరకు కట్టాలి. దాంట్లో కేంద్ర ప్రభుత్వం 70,000, 80,000 సబ్సిడీ ఇస్తుంది. పోనీ మిగిలిన కట్టాలంటే బ్యాంక్ లోన్స్ కావాల్సి ఉంటుంది మనకి. సో ఇలా అందుకు కూడా బ్యాంకులు సహకరించాలి. అందుకే చెప్పా, కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే బ్యాంకులు సహకరించాలి. సో దానికి కూడా సహకరించాలని చెప్పారు. ఏడాదిలో 20 లక్షల ఇళ్లపైన సోలార్ విద్యుత్తుని ఏర్పాటు చేయాలి. 20 లక్షల ఇంటిలో ఇళ్లకు సోలార్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పారు. సో నిన్న చంద్రబాబు గారు దీనికి సంబంధించిన మొత్తం వార్త. ఇకపోతే స్పీడ్ పెంచండి, వివిధ శాఖల డేటా అనుసంధానంపై సీఎం ఆదేశాలు. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి. సీసీ కెమెరాల విస్తృతిని పెంచాలని కూడా సూచన. వాట్సాప్ గవర్నర్ పైన మరింత ఆలోచన చేయండి. ఆర్టీజీఎస్ సమీక్షలో చంద్రబాబు గారు నిన్న ఏదైతే ఆర్టీజీఎస్కు సంబంధించి చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారో, రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి దాంట్లో వివిధ శాఖలకైతే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి పోలీసులకైతే దిశానిర్దేశం చేశారు. సీసీ కెమెరాలు అనేవి శాంతి భద్రతలను కాపాడటంలో కీలకమైనవి. ఎందుకంటే ప్రతి పబ్లిక్ ప్లేస్లో కూడా సీసీ కెమెరాలు ఉంటే తరువాత ఏదైనా ఘటన జరిగితే సీసీ కెమెరా ఆధారంగా వాటిని సాల్వ్ చేయొచ్చు. సో దానికి సంబంధించి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇక వాట్సాప్ గవర్నెన్స్, తాజాగా ఇటీవల తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మరింత విస్తృతంగా సేవలు అందించడంతో పాటు మరింత సులభతరంగా అవి ప్రజలకు చేరే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇక సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అని చెప్పి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో ఇక శివరాత్రి రాబోతుంది. వ్యాప్తంగా కూడా శివరాత్రి ఎంత ఘనంగా నిర్వహిస్తారో మనందరికీ తెలుసు. సో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా శివరాత్రిని నిర్వహించడానికైతే కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు భక్తులు బాగా ఎక్కువగా తరలి వస్తారు. సో కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా పూర్తి స్థాయి భద్రతతో పాటు ఇతర అన్ని అంశాలు కూడా పరిశీలించాలి. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వివిధ శాఖ అధికారులతో మాట్లాడిన విషయాలను వెల్లడించారు. ఇందులో హోంమంత్రితో పాటు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని వీరిరువురు కూడా పాల్గొనడం జరిగింది. ఇక జగన్ది వింత
వాదన మరొక కీలకమైనటువంటి వార్త అయితే రావడం జరిగింది. చట్టాలు రూల్స్ మార్చి ఆయనకు సమయం ఇవ్వలేం, ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యాబలం అయితే జగన్కి లేదు, అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే చర్యలు ఉంటాయని చెప్పారు. 22, 23 తేదీల్లో ఎమ్మెల్యే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, దానికి లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లాను కూడా ఆహ్వానించినట్టుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో చట్టాలను ఇప్పటికిప్పుడు చట్టాలను మార్చేసి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఫేవర్ చేయడానికి కుదరదు. అలాగే నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అటువంటి సభ్యుడిపై చర్యలు తీసుకోవచ్చని చట్టంలోనే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి ఆ చర్యలకు అర్హుడిగా మారతాడు, అవసరమైతే అనర్హత వేటు కూడా పడుతుందని చెప్పి నిన్నైతే చెప్పడం జరిగింది. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు రాకపోవడంపై కూడా చర్చ జరిగింది. ఇక ఈ నెల 22, 23 తేదీలో ఎమ్మెల్యే శిక్షణా తరగతులు, అంటే ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యల పట్ల అవగాహన, అలాగే సమస్యలను ప్రశ్నించడం, ఇలా వివిధ రకాలకు సంబంధించి శిక్షణా తరగతులు ఉన్నాయి. దీనికి లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లాను అయితే నిన్న పిలవడం జరిగింది. ఇక్కడ పక్కనే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును కూడా మనం అయితే చూడొచ్చు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పి టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అయితే చెప్పడం జరిగింది. అనేక మార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో పాటు నీతి ఆయోగ్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారని, తత్ఫలితమే కేంద్ర ప్రభుత్వం సహకరించి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడే ప్రయత్నం చేసిందని చెప్పడం జరిగింది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మందేనని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా కూడా మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం ఖాయమని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. బడ్జెట్పై ముమ్మర కసరత్తు, వివిధ శాఖల మంత్రులు అధికారులతో అటు పయ్యావులు అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. సో ఆ బడ్జెట్ త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి వివిధ శాఖలతో అయితే చర్చలు జరపడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటైతే రావడం జరిగింది. ఇక జర్మనీలో నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఎన్బీకే పద్మభూషణ్ సంబరాలు. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక రింగ్ రోడ్డును మింగేసి ఆసుపత్రిని అడ్డుకుని సిగ్గు లేకుండా విడుదల గురివింద సామెతలు అని చెప్పి విడుదల రజనీ మీద ఒక వార్త అయితే రావడం జరిగింది. ఓటమి మత్తు వేడనే మాజీ మంత్రి రజనీ తన తప్పు తానే చెబుతున్న విదూషమని, అక్రమాల పుట్ట అన్యాయాలు అడ్డా అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. అంటే విడుదల రజని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగినటువంటి అనేక అంశాలు, అలాగే ఆవిడ హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి అనేక అంశాలకు సంబంధించి టీడీపీ అయితే విమర్శలు చేసింది. దానికి సంబంధించి వార్త అయితే రావడం జరిగింది. ఇక పెద్దిరెడ్డి తొత్తులుగా పోలీసులు అధికారులు అని చెప్పి గత ఎన్నికల్లో ఆయన అనుచరులు వేధించారు. ఏజెంట్లుగా పనిచేయకుండా కేసు పెట్టారు, న్యాయం చేయాలని చెప్పి బాధితుల వినతి, వైసీపీ నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించిన కంబంపాటి, అలాగే అశోక్ బాబు, అంటే ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీసులో ప్రజావాణి ఇది నిర్వహిస్తున్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పెద్దిరెడ్డి బాధితులు ఎవరైతే ఉంటారో వారు గతంలో పెద్దిరెడ్డి అరాచకాలను ఇప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పెద్దిరెడ్డి అనుచరుల భూ కబ్జా వ్యవహారాలను కూడా నిన్న వారి దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇందులో కంబంపాటితో పాటు నిన్న ఎమ్మెల్సీ అశోక్ బాబు వీరందరూ కూడా వినతులు స్వీకరించారు. దానికి సంబంధించిన చిత్రాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక దేశవ్యాప్తంగా బోధకాలు నివారణ అని నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ఒక పోస్టర్ను అయితే విడుదల చేశారు. ఇక పెద్దిరెడ్డి మీద మరొక వార్త అయితే వచ్చింది. పెద్దిరెడ్డి కుటుంబం ఆటవిక సామ్రాజ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మాఫియాలా తయారైంది, బీహార్ రాజకీయం కూడా దిగదుడిపే, ఆయన పాపాల్లో జగన్కు కూడా భాగం ఉంది, అటవీ భూములు కూడా ఆక్రమించారు, పాపం పండింది, విజిలెన్స్కు దొరికారు, విదేశాలకు పారిపోయే అవకాశంగా ఉంది, పాస్పోర్టు స్వాధీనం చేసుకునే అక్రమాలపై విచారణ జరపాలని చెప్పి టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి వర్లారామయ్య అయితే చెప్పడం జరిగింది. ఇక వైద్య విద్యను కాటేసిన జగన్నాగు అని చెప్పి మెడికల్ కాలేజీల నిధులు మింగేసిన వైనం, చిత్తుగా ఓడిన మారని చలపచిత్తం, అబద్ధాలే పునాదిగా దుష్టచెక్కుని రాజకీయం, కూటమి ప్రభుత్వంపై పూటకో అబద్ధం, రోజుకో కుట్రతో జనం ముందుకు జగన్ రెడ్డి అని చెప్పి వైద్య కళాశాలలకు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు కదా, నేను 16, 17 మెడికల్ కాలేజీలు కట్టాను, చంద్రబాబు ఏం కట్టాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా కట్టలేదు, అవి ఎక్కడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్లోకి రాలేదు, కొన్ని కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి కూడా రాలేదు అనుకోండి.
వాటికి వచ్చినటువంటి నిధులు మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాలకనో వాటికనో వీటికనో మింగేశాడు. ఇక్కడ చూడొచ్చు పెండింగ్ బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని నిధులు ఎవరు ఇచ్చారు, దాన్ని ఎలా వాడాడు అనేది అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా ఈరోజు చైతన్య రథంలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు.